హాయ్ అండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాము. కోడల 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 నెత్తిన పెట్టుకుని నాకు మంచి గుణపాఠం చెప్పారు. అత్తయ్య, ఏం ప్రేమ ఇలా తయారు చేయడానికి కారణం నువ్వే. మామూలుగా అయితే ఇది ఎగిరి కొట్టు ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళి డాన్స్ క్లాసులు చెప్పేంత ధైర్యం దీని తెలివితేటలు దీనికి లేవు. నువ్వు చేసిన సపోర్ట్ వల్లే దీనికి ఇంత ధైర్యం వచ్చింది. నువ్వే నాతో మాట్లాడద్దు, అస్సలు మాట్లాడద్దు. అత్త ప్లీజ్, దయచేసి నా కారణంగా నర్మదక్కని అనకండి ప్లీజ్ అత్త. అమ్మ, తల్లుల్లారా, మీ ఇద్దరికి ఒక పెద్ద నమస్కారం. మిమ్మల్ని కోడల్లా కాకుండా కూతురులా చూసుకున్నందుకు, మీరిద్దరూ కలిసి నాకు చెంపదెబ్బ కొట్టినందుకు బుద్ధి చెప్పారు. మీరిద్దరూ నా దగ్గర రావద్దు, నాతో మాట్లాడద్దు, మీ ఊసే నాకు వద్దు. అత్తయ్య ఇది జరగకూడదు. అత్త ప్లీజ్ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి వినండి. ప్లీజ్ అత్తయ్య, ఇప్పుడు చెప్తాను అత్తయ్య, ప్లీజ్ జరగండి. ఏంటి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు చెప్తా అర్థం కావట్లేదా? చిన్నతనం చేశారు. అక్క, ఏం చేస్తున్నావు? మాట్లాడుకుందాం. అమ్మలాంటి ఒక అత్తయ్య గారిని, మావయ్య గారిని మాట అనిపించారు. పాపం భరించలేనంత బాధపడ్డారు. మావయ్య గారిని అయితే నడి రోడ్డు మీద చొక్కా చింపేశారు. పెద్ద మనిషి, ఊరందరూ గౌరవించదగ్గ మనిషిని అంతకన్నా అవమానం ఉంటుందా? ఇంకేమన్నా మావయ్య గారికి అలాంటి చేసిన పరిస్థితిలో చూసి పాప అత్తయ్య గారి గుండె పగిలిపోయి ఉంటుంది. ఇంత చేసిన తర్వాత కూడా చెయ్యి ఏమో పట్టుకుని అత్తయ్య గారితో వచ్చి మాట్లాడుతున్నారా? ఎందుకు ఆమెను ఇంకా బాధ పెడుతున్నారు? అక్క, ఈ విషయం నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? అత్తయ్య, అరే చెప్తా అర్థం కావట్లేదా? మిమ్మల్ని ప్రేమగా చూసుకున్నందుకు మీరు చేసింది చాలు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళండి. అత్తయ్య, నీకు కోడలు ఉంది, మీకు బాధపడకండి. అత్తయ్య, తెగ చేసిన నువ్వు ఈ అమ్మాయి పెళ్లి చేసుకొని వచ్చావు. కర్మ ఇది కాదురా. నాలాంటి కొడుకులోనే కనడం నా కర్మ. నాకు భాష లేక గూగిపోయినా. రే ధీరజ్, నువ్విలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానురా. ఇలా ఉండకండ్రా ప్లీజ్. ఓకే, మీ అందరికీ దృష్టిలో నేను చేసింది తప్పే, అందుకే నేను మీకు సారీ చెప్తున్నాను. కానీ నువ్వు నాతో మాట్లాడకుండా కోపంగా ఉండకురా. నాతో మాట్లాడరా ప్లీజ్. డోంట్ టచ్. సారీ చెప్తున్నాను కదరా. మరి ఇంకా ఎందుకు ఇట్లా సీరియస్ అవుతున్నావు? చెప్పు. ఎవరికి కావాలి? సారీ, మా నాన్న నవ్వుతుంటే గుండె పగిలితే బాధపడుతున్నారు. ఏంటి, నేను నిజంగా నార్మల్గా నవ్వుతూ ఉండాలా? మా నాన్న ఇదాకా ఏమన్నారో తెలుసా? నీ వల్లే నాకు ఈ దుస్థితి. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్లే నాకు ఈ అవమానం. నువ్వు నాకు కడుపున పుట్టకపోతే బాగుండేది అని అనుకుంటున్నారా అని అంటున్నారు. ఆ మాటలకి నన్ను ఇక్కడ కాల్చేస్తున్నారు. నీ కారణంగా నేను ఎంత బాధపడుతుంటే నేను ఇదో నార్మల్గా నవ్వుతూ ఉండాలా? ధీరజ్, నీ మాటలతో కోపంతో అర్థం ఉంది. ఇలాగే నేను డాన్స్ క్లాస్ చెప్పడం వెనుక నా మనస్సాక్షి చెప్పిన ధర్మం ఉంది. నీ కోసం, నీ కష్టానికి నేను ఎంత కొంత సహాయం అవ్వడం కోసం అలా చేశాను. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే నీకు అంతకంటే బాధ ఇంకొకటి ఉండదు. నాకు అంతకన్నా బాధ ఇంకొకటి ఉండదు. మాట్లాడితే నీకోసం అంటున్నావు. నా కోసం జాబ్ చేయమని నేను అడిగానా? అండగా నిలబడటం అంటే అడిగిన చేసింది కాదు. మన అనుకునే వాళ్ళ కోసం కష్టం తెలుసుకుని చేసేది. ఆపు. అసలు నా కష్టానికి అండగా నిలబాల్సిన అవసరం నీకేంటి? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. నీ గురించి బాధ నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుందిరా? మీ నాన్న బాధపడుతున్నారని, నీ కొడుకులకు నువ్వు ఆలోచిస్తుంటే నా భర్త కష్టపడుతున్నాడని ఒక భార్యగా నేను ఆలోచించడం కాదా? మీ నాన్న గురించి కొడుకుగా నీకు బాధ ఉన్నట్లే నా భర్త గురించి నాకు బాధ ఉంటుంది కదా. మీ నాన్న నీకు ఎంత ప్రేమ ఉంది, నీ మీద నాకు అంతే ప్రేమ ఉంది. ఏంటి ఏమన్నావు? ఏమన్నావు? ఏంటి? ఇద్దరం కలిసి ఒక బంధం,
బతుకుతున్నావు, నాకంటూ ఉంది. చూస్తున్నావు. ఇలాగే చాలా రోజులుగా నేను చూస్తూనే చాలా విధాలుగా గమనిస్తున్నా. నేను వచ్చినంత వరకు నిద్రపోకుండా మెలకుగా ఉండటం, నాకు దగ్గరుండి వడ్డించడం, నేను తినకపోతే నువ్వు తినకుండా ఉండటం, నేను తిన్న తర్వాతే నువ్వు తినడం, అలాగే సైకిల్ ఎక్కడం, ఇలాంటి దగ్గర డ్రాప్ చేయమనడం, నువ్వు ఇలాంటి తింగర వేషాలు వేయడం చాలా చూశాను. నువ్వు నా మెడలో తాళి కట్టావు కాబట్టి ఇవన్నీ నా బాధ్యతలు. మరి తింగర వేషాలు వేస్తుంటే ఇంక బుద్ధి లేకుండా నేను నీ మెడలో తాళి కట్టాను. దాని గురించి నువ్వు ఏం ఊహించుకుంటున్నావు నాకు తెలియదు. కానీ నాకు మాత్రం మా అమ్మ చెప్పినందుకే నీ మెడలో తాళి కట్టాను. కాబట్టి నువ్వు జస్ట్ పేరుకే భార్యవి. అంత తప్ప నీ మీద నాకు ప్రేమ, ఇష్టం అసలు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఏంట అంటున్నావు? ఇంతకు ముందు మనం ఎప్పుడూ గొడవ పడేవాళ్ళం కాదు. కాకపోతే ఇప్పుడే ఒక చోట కలిసి ఉంటున్నాం కాబట్టి కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఏంటి నువ్వు నాతో మాట్లాడటం నాకు ఎక్కువ మొక్కుబడిగా? మనసాక్షి కదా. చూడు నీ మనసు నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు అనవసరం. కానీ నా మనసులో నీ మీద ఒక అభిప్రాయం క్లియర్గా చెప్తున్నాను. విను. ఈ రూమ్లో ఈ కుర్చీలు ఎలాగో, ఈ టేబుల్ ఎలాగో, ఈ ఫ్యాన్ ఎలాగో, ఆ ఫ్లవర్ వాజ్ ఎలాగో నువ్వు కూడా అంతే. వాటన్నిటికీ ఎలాగైతే చూస్తున్నానో నిన్ను కూడా అలాగే ఒక వస్తువులా చూస్తున్నాను. నువ్వు మళ్ళీ అను. నేను కేవలం ఒక వస్తువులాగే చూస్తున్నాను. అంతకు మించి మనసులో నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నన్ను ఒక వస్తువులా చూస్తున్నావా అంతే. అంతకు మించి నీ మనసులో నా మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. మరి అయితే నా కోసం నువ్వెందుకు అంతలా కష్టపడుతున్నావు చెప్పరా? నీ మనసులో నా మీద ప్రేమ కానీ ఇష్టం కానీ లేనప్పుడు నా కోసం నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు? అసలు నీకేమి మళ్ళీ కట్టను కదా, బాధ్యతగా ఉంటుంది కదా, తప్పదు. దాన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకుని ఏదేదో ఊహించుకోకు. మా నాన్న మీద నాకున్న ప్రేమతో కంపేర్ చేసుకుంటే అంచనా అమ్మ, అక్క, అన్నయ్య, వదిన, అరే ఎందుకురా అలా చెవుకోసిన మేకలా అరుస్తున్నావు? మీ కళ్ళకి చెవులకి బాగా దట్టమైన పొదలు ఉన్నాయి కదా, ఈ మాత్రం గట్టిగా పిలిగిస్తే కదా మీకు వినపడేది. అరే ఏంట్రా పిచ్చిగా వాగుతున్నావు? ఒళ్ళెలా ఉంది? మీ ఈ ఇంట్లో వాళ్ళు కాకుండా రామరాజు బావ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదక్క, అందుకనే ఒళ్ళు బాగా సంస్కారం ఉందిలే. ఈ నగలు తీసుకోండి వదిన, తీసుకోండి. ఈ నగలు ప్రేమ దగ్గర ఉండాల్సినవి కాదా? ఇంట్లో అందరూ కలకల్లాడుతూ ఉండాలి, నా కూతురు మాత్రం బోసు మెడతో ఉండాలా? వదిన, ఈ నగలను నువ్వు నీ కూతురు మహాలక్ష్మి ఉండడానికి ఉపయోగించుకోమని ఆలోచించావు. కానీ కొంతమంది వీటిని రామరాజు బావ మీద పగ తీర్చుకోవడానికి ఆయుధాల్లో వాడుతున్నారు కదా వదిన. నగలు ఇవ్వడానికి వచ్చావు కదా, ఇచ్చేసి నోరు మూసుకుని వెళ్ళు. మీరు ఉండమన్నా ఇక్కడ ఉండను కానీ వదిన, నగలు వీటన్నిటిని ఒకసారి చెక్ చేసుకోండి. పొరపాటున ఏదైనా మిస్ అయితే అనుకో, దాన్ని అవకాశంగా తీసుకుని నిన్నటికంటే పెద్ద కూడా చేస్తా. నువ్వు నోరు మూసుకుని ఉండురా. రేవతి, ఈ నగలు అన్నిటి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడు. ఇది ప్రేమ నగ కాదంటూ ఓహో వీళ్ళు గురువులు వీళ్ళు చూసుకోవడానికి ముందే నగలన్నీ మార్చేయడం మంచిది. ఈ నగలను మార్చేయడానికి ఇప్పుడు ప్రేమ పుట్టింది. ప్రేమ వేళ వాటిని దొరికిపోతాను. దేవుడా, ఏంటమ్మా అలా చేస్తావు? అవి మన నగలు కావా? నగలు మారిపోయాయా ఏంటి అంత చిన్నగా అంత దీర్ఘంగా చూస్తున్నా? అవి మన నగలు కాదా ఏంటి? మనవే వదిన, మనవే. మరి ఎందుకు అంతసేపు చూస్తున్నావు? ఒకవేళ నగలు మారిపోతే చెప్పు, ఆ రామరాజుగాడు అంతు చూస్తాను, ఇప్పుడే తెలుస్తాను. చూడు అన్నయ్య, రామరాజు బావకు సాయం చేయడం తప్ప మోసం చేయడం తెలియదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎదుటి వాళ్ళని సొమ్ము కోసం ఆశపడటం అంతకన్నా తెలియదు. ఏంట్రా వాడు ఏదో సత్యహరిశ్చంద్రుడు అన్నట్టు మాట్లాడుతున్నావు? అవునక్క, రామరాజు బావ నిజంగానే సత్యహరిశ్చంద్రుడే. ఈ నగల గురించి కానీ, ప్రేమ గురించి కానీ, డాన్స్ క్లాస్ విషయం గురించి కానీ బావకు అసలు ఏమీ తెలియదు. కానీ మీరు అనవసరంగా బావని నిందలు వేసి అవమానించి చాలా పెద్ద తప్పు చేశారక్క. నోరుముయ్. మన ఇంట్లో మనం పెట్టిన అన్నం తింటూ మన ఇంటి అమ్మాయిని ఎత్తుకెళ్ళి నమ్మక ద్రోహం చేసిన వాడి గురించి నీకేం తెలుసురా మాట్లాడుతున్నావు? రావణాసుడి గురించి హనుమంతుడు కాకపోతే ఇంకెవడు తెలుస్తుంది? అన్నయ్య,
నా ఇంతటి వయసు నుండి 25 ఏళ్ళ రామరాజుని పక్కనే ఉండి ఉంటున్నాను. రామరాజు బావ మంచితనం గొప్పతనం నాకు మాత్రమే తెలుసు అన్నయ్య. ఒరే, మా ఇంటికి వచ్చి మా ముందు మా శత్రువుని పొగుడుతావా? ఎంత ధైర్యం నీకురా? వెళ్ళరా, వెళ్ళు, బయటికి వెళ్ళు. ఇది అవకాశం కదా. ఒక్కరోజు ఈ యొక్క ప్రేమను దూరం చేసుకోవడానికి కారణం అయ్యాను. మీరు మారితే కర్మ. రే, ఈ నగలు తీసుకెళ్లి బీరువాలో పెట్టు. రేవతి ఇందాక అందరూ ఉండగా కాబట్టి అడగలేదు. ఎందుకు ఆ నగలను అంత అనుమానంగా చూసావు? ఇందులో కొన్ని నగలు ప్రేమ నగలు అనిపించట్లేదు అత్తయ్య. అవునత్తయ్య, ఇదిగో చూడండి అత్తయ్య, చూడండి. ఈ 2 నగలు అనేవి కాదు అత్తయ్య. పోయి నగలు వెళ్ళి తిరుపతి బాబాయ్ ఇక్కడికి రావట్లేదు అంటే ఆ నగలు చేసుకోవడానికి గిల్ట్ నగలని కనిపెట్టేయడం జరిగిందా? దేవుడా, ఆ టెన్షన్ నాను. దేవుడా, ప్లీజ్ దేవుడా, కానీ ఎలాగైనా వచ్చే అర్థం కావట్లేదు. ఇప్పుడే ఈ నగల విషయం పెద్ద గొడవ అయ్యింది. ఇప్పుడు ఈ నగల విషయం చెప్తే నిన్నటికంటే పెద్ద గొడవ అవుతుంది. వాళ్ళని చూసుకుని అడుగుతో అందరూ అప్పుడు మార్చుకోవడం లోపల పెట్టే వాటిని జాగ్రత్త వస్తున్నాడు తిరుపతి బాబాయ్. చెప్పండి బాబాయ్ గారు, ఏంటి వాళ్ళ నగలు వాళ్ళ నగలు వాళ్ళు ఇచ్చేసారా అండి బాబాయ్ గారు? లేదమ్మా, మొత్తం అమ్మేసుకుని వచ్చేసాను. వీడి జోకులు వీడి మొహంలాగే ఉన్నాయి. నువ్వు అబ్బా, నగలన్నీ ఇచ్చేసి పెట్టావు కదమ్మా, ఒట్టి చేతులతో లేదంటే ఆ నగలు చేతిలో ఉండేవి కదమ్మా. ఇంత లాజిక్ ఎందుకు మిస్ అయ్యావు? ఎలాగమ్మా చెప్పు. ఇలా అయితే మీ అంత బుర్ర నా గుండెకు కదా బాబాయ్ గారు. మన ఊరంతా ఇదే అంటున్నారంట. అయితే అంతమంది ఈ ఒక తగ్గించుకోవడం నీకే కుదురుతుంది. ఎక్కడ తగ్గించుకోగలను చెప్పు. వీడికి నిజంగానే బుర్రలే ఉంటే ఎప్పుడో పెళ్ళయ్యేది. ఏంటమ్మా ఏదో అంటున్నావు? అదే బాబాయ్ గారు అండి, నగలు ఇచ్చేశారు కదా, అదే అంటున్నాను. ఆ నగల గురించి వెళ్ళమన్నారు. ఆ నగల గురించి ఇంట్లో వాళ్ళు డిస్కస్ ఏం జరిగింది బాబాయ్ గారు? ఇక్కడ ఒక నిమిషం హాల్లో ఆ నగల గురించి ఆ ఇంట్లో జరిగిన డిస్కషన్ గురించి నీకెందుకమ్మా? చూస్తున్నారు కదా, ఇదేనండి ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్. చూస్తున్నారు కదా. మీకు నచ్చితే కనుక, నా వీడియోస్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.